హాయ్ అండి, ఒక అద్భుతమైన రెసిపీతో వచ్చానండి. నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కిడ్స్ ఫుడ్ ఏమన్నా చూపించండి, కిడ్స్ చిన్న పిల్లలకి అని. ఇది చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి పుట్టిన పిల్లలు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. 6 months వచ్చింది పిల్లల దగ్గర నుంచి ముదసలి అయిన పెద్ద వాళ్ళ వరకు కూడా ఇది మంచి అద్భుతమైన రెసిపీ. ఇది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్ వెజిటబుల్స్ అండి. అన్నిటికంటే ఎక్కువ ములక్కాయ తీసుకోండి. మీ ఇంట్లో ఎక్కువ ఏ వెజిటబుల్స్ ఉంటే అవి తీసుకోండి. నేనైతే ములక్కాయ తీసుకున్నాను, టమాటా తీసుకున్నాను, బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి, అల్లం, కొద్దిగా ఉప్పు, ఓట్స్. మీ ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండి. నేను ఇందులో అయితే రాగి పిండి, జొన్న పిండి, బార్లీ ఉన్నాయి. అన్నీ కూడా పిల్లలకి, మనకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిదైన ఒక సూప్ ఎలా చేయాలి అనేది చూపించేస్తాను. మీకు ఎలాంటివి రావు, ఇందులో తగలవు, కానీ దాని తాలూకా అన్ని బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి బాడీకి. ఇది ఒక్కటి తాగితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అసలు మీరు వేరే చాలా మెడిసిన్స్ పక్కకు పెట్టచ్చు. మీకు కావాల్సినవి అన్నీ ఇందులో దొరుకుతాయి. సో అదే ఈరోజు నేను చూపించబోతున్న మహాబల జావా. సో నేను వేసేస్తున్న 1 by 1 ములక్కాయలు. ఒక 2 పెద్ద పొడుగు 2 ములక్కాయలు వేసుకోండి, చాలా మంచిది. టమాటా ఒక్కటే వేసిన, మీడియం సైజ్ టమాటో. బీట్రూట్ ఒకటే, చిన్న బీట్రూట్. క్యారెట్ ఒకటే, కొంచెం పెద్ద క్యారెట్. క్యాబేజ్ చిన్న ముక్క. ఉల్లిపాయ వెరీ లిటిల్, ఒక్క ఉల్లిగడ్డ. అల్లం ఒక 1/2 ఇంచ్ చాలు, ఏ తిన్న అరగిచ్చేస్తుంది అల్లం. వెల్లుల్లి ఒక 5-6. పచ్చిమిరపకాయలు, పసిపిల్లలు అయితే కనుక వేయకండి. ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు మామూలు వాళ్ళు ఉంటే జస్ట్ నేను వేసింది ఇక్కడ సగం పచ్చిమిరపకాయ అంతే, దాంతోనే ఫరక్ పడదు పెద్దగా. కరివేపాకు 2 రెబ్బలు, ఐరన్. ఇప్పుడు అసలు వీటన్నిటి పోషక విలువలు చెప్పాలంటే ఈ రోజంతా సరిపోదు. బీన్స్ ఒక 4 బీన్స్. అయిపోయిందండి. దీని నిండా నీళ్ళు పోస్తున్నాను. మహాబల జావా మీరు తాగండి, పిల్లలకి పోయండి. మన పెద్దవాళ్ళకి మాత్రం కంపల్సరీ పెట్టండి. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చాలా చాలా మంచిదండి. బ్రేక్ఫాస్ట్ ఈ జావా ఒకటి, ఇంకా దాంట్లో కలిపే ఉన్నాయి, నేను చూపిస్తాను. ఈ జావా 2 గుడ్లు చాలు. అండ్ ఇప్పుడు నేను తాగబోయే జావా చూపిస్తాను. డ్రింక్, ఎవ్రీడే మార్నింగ్ డ్రింక్. ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసారు, మళ్ళీ చూపిస్తా. రెడీగా ఉంది కదా. ఇప్పుడు మాకు మార్నింగ్ 8:30 అయింది ఇంట్లో. మామూలుగా అయితే 8:30కే తాగుతాను. ఇదిగోండి, దీని రెసిపీ మీకు ఎప్పుడు ఫిజికల్గా చేసి చూపించలే, ఎప్పుడైనా చూపిస్తాను. హెల్త్ విషయం వచ్చింది కాబట్టి చూపిస్తాను. ఇదేంటంటే ఒక క్యారెట్, ఒక బీట్రూట్, 2 టమాటాలు ముందు గ్రైండ్ చేసేస్తారు. కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసి దాంట్లోంచి వచ్చిన సూప్ తీసేస్తామన్నమాట. ఆ సూప్ మళ్ళీ మిక్సీలో వేసి, ఆ డ్రింక్, ఆ జ్యూస్ ఏదైతే ఉందో మళ్ళీ మిక్సీలో వేసి వడగట్టేస్తాను. మళ్ళీ మిక్సీలో వేసి దాంట్లోకి 2 tablespoons 30 grams ఆఫ్ ప్రోటీన్ పౌడర్, ప్లాంట్ ప్రోటీనే తీసుకుంటున్నాను, అది వేసేస్తున్నాను. 70 grams ఏమేమి ఉంటుందంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. ఒక రీల్ చేశాను, ఇన్స్టాలో ఉంది, వాట్సాప్లో అయితే దాని ఫుల్ డీటెయిల్. అందుకే నా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఈ మధ్యన చాలామంది ఫాలో అవుతున్నారు. దాంట్లో ఏంటంటే ఆ డ్రింక్కి రిలేటెడ్ అన్నీ పెట్టాను నేను, ఏమేమి ఎంతెంత వేసాను అని. ఇంతకీ ఆ 70 grams ఏమున్నాయండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, అంజీర్ చాలా ఉన్నాయండి అందులో. అవి కాకుండా మళ్ళీ నట్స్ అన్నీ ఉన్నాయి, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసింది 70 grams అనమాట. నేను విడిగా లెక్క పెట్టుకున్నాను, ఒక మనిషికి రోజుకి ఎంత బాదం తినాలి, దాని లెక్క ప్రకారం 70 grams పౌడరు, దాన్ని ప్రోటీన్ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టి దీన్ని తాగుతాను రోజు మార్నింగ్. నేను ఇన్ని చేస్తున్నారు శైలజ గారు, చిక్కట్లేరు. నేను చిక్కటానికి చేయట్లేనండి, హెల్తీగా ఉండటానికి చేస్తున్నాను. చిక్కటం అనేది ఒక ఆప్షనల్ అనమాట. ఇప్పుడు దీంతో పాటు నేను అన్నం అన్నీ కూడా తింటున్నా, హెల్తీగా ఉన్నాను కదా, షుగర్, బీపీ ఇట్లాంటి ఏం లేకుండా ఉన్నాను కదా, అది చాలా నాకు. సో ఉన్నా కానీ నష్టం లేదు. ఎవరికైనా ఉన్నా మీరేం టెన్షన్ అవ్వకండి, హెల్తీగా ఉండటం ఇంపార్టెంట్. ఏదో ఒకటి రావటం అనేది సర్వసాధారణం. వచ్చిన దాన్ని ఎంత సక్సెస్ఫుల్గా మనం బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేయండి ఇలాంటి డ్రింక్స్, ఇలాంటి మహాబల జావాల ద్వారా. ఇప్పుడు దీన్ని ఒక 4-5 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. మంచిగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట లోపల ఉన్నాయన్నీ. విజిల్ వచ్చేసిందో, వావ్. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మంచిగా పప్పు గుత్తి తీసుకొని వేడి మీద ఉండగానే మంచిగా ఇట్లా నలిచేయండి. ఈ సూప్కి
దీన్ని మనం రెడీ చేసుకున్న తర్వాత పిల్లలకి అన్నంలో పెసరపప్పు వేసి 1కి 3 నీళ్లు పోసి ఉడకబెట్టేసి 3, 4 కూడా పోయచ్చు. చిన్న పిల్లలకి, ఫస్ట్ పిల్లలకి 6 నెలలు, 7 నెలలు, 10 నెలలు, 1 ఇయర్ ఉన్న పిల్లలకి అన్నం పెసరపప్పు నానపెట్టేసి ఈ సూప్ కొంచెం వేసి పెడితే కనుక చాలా మంచిదండి. ఎవ్రీడే ఇందులో అన్ని ఫ్లేవర్స్ కలిసి ఉన్నాయండి. చక్కగా కలిసి ఉన్నాయన్నీ అరగటానికి అల్లం వేసినాము, కొంచెం యాంటీబయాటిక్ కింద వెల్లుల్లి వేసాము, ఉల్లిపాయ వేసాము, అన్నీ. అసలు మీరు వితౌట్ ఎనీ థాట్ దీన్ని ఎవ్రీడే మార్నింగ్ దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక 1/2 కిలో బీట్రూట్, ఒక 1/2 కిలో క్యాబేజ్, 1 కిలో క్యారెట్, ఒక దండిగా ములక్కాయలు, ఒక 15-20 ములక్కాయలు, ఒక 1/2 కిలో బీన్స్ తెచ్చిపెట్టుకుంటే చాలండి. వారానికి రోజు 4 తీసుకోవటం, కట్ చేయటం, అన్నీ ఒక దాంట్లో వేయటం, 2 గ్లాసులు నీళ్ళు పోసేసి జ్యూస్ చేయటం, అంతే, చాలు. ఇప్పుడు దీన్ని నేను స్ట్రెయిన్ చేసేస్తా. చక్కగా స్ట్రెయిన్ చేసేస్తున్నా ఈ వాటర్ మొత్తం. మహాబల జ్యూస్ ఇది ఒక అమృత భాండాగారం నా దృష్టిలో. ఇది మొత్తం తీసేసి వస్తాను. ఇది మొక్కలకి వేయండి, చాలా మంచిది. ఇది గ్రైండ్ చేసి మన పిట్టు ఉంటుంది కదా అందులో వేయండి, కంపోస్ట్ అవుతుంది. తీసేసాను, మళ్ళీ ఇదే పెట్టుకున్నాను. దీంతో మన జ్యూస్ తయారీ షురు. ఇద్దరికి ఈజీగా వస్తుంది. 2 టీ స్పూన్స్ పిండి తీసుకున్నాను. ఏం పిండి తీసుకున్నావు శైలజ? దీంట్లో ఏముందంటే మీకు సింపుల్గా చెప్పాలంటే కనుక ఒక టీ స్పూన్ రాగి పిండి, 1 టీ స్పూన్ జొన్న పిండి, 1/2 టీ స్పూన్ బార్లీ, 3 ఉన్నాయి. సో మామూలుగా నేనేం చేశానంటే పెద్ద డబ్బా నిండా ఉంది మా ఇంట్లో. గోధుమ పిండి కూడా కలిపి రాత్రిపూట చపాతీ చేస్తాను. ఒకళ్ళు చపాతీ అడిగితే ఇంట్లో ఎవరైనా ఉత్త ప్యూర్ గోధుమ పిండితో కాకుండా ఈ పిండి కలిపి చపాతీ చేస్తాను. దీంట్లో 1 గ్లాసు రాగులు, 1 గ్లాసు జొన్నలు అండ్ 1/2 గ్లాసు బార్లీ. నేనైతే 2 కిలోల జొన్న పిండి, 2 కిలోల జొన్నలు, 2 కిలోల రాగులు, 1/2 కిలో బార్లీ వేసి పిండి పట్టించాను. దాంట్లోంచి 2.5 టీ స్పూన్స్ మీకు ఇక్కడ తీసుకొచ్చాను, సరిపోతుంది. ఇప్పుడు ఈ జ్యూస్ ఏదైతే ఉందో అది ఇందులో పోసేస్తున్నా. పోసి హైలో పెట్టేశాను. ఇదిగోండి ఈ పిండి ఏదైతే ఒక 2.5-3 టీ స్పూన్స్ తీసుకున్నాను దాంట్లో చన్నీళ్ళు కలుపుతున్నా. దాన్ని మంచిగా తిప్పేస్తున్నా, ఉండలు లేకుండా కలుపుతున్నా. డబ్బాలో పోసి పెట్టేసుకుంటాను అనమాట. ఈ జావాకు పనికి వస్తుంది నాకు. సంకటి, జొన్న సంకటి, రాగి సంకటి అంటారు చూసారా, ఆ 2 కలిపిన సంకటి అనమాట. సంకటికి పనికి వస్తుంది. రాత్రిపూట చపాతీలు చేసేటప్పుడు గోధుమ పిండి సగం, ఈ పిండి సగం కలుపుతాం మేము. సో దట్ మనకి జొన్నలు రాగులు కూడా వెళ్తున్న ఫీలింగ్ అనమాట. ఇది మళ్ళీ కొంచెం మసులు రావాలి. ఇదిగోండి ఇక్కడ ఇది మసలు వచ్చింది, ఇక్కడ ఇది ఉండలు లేకుండా క్లియర్గా ఉంది. దీన్ని ఇందులో కలిపేస్తున్నా. పిల్లలకండి ఉప్పు కానీ, కారం కానీ, హెల్దీ హ్యాబిట్స్ కానీ మనం ఏది నేర్పిస్తే అదండి, మనం ఏది తింటే అది. నిజంగా అలవాటుని బట్టే అన్నీ ఫామ్ అవుతాయి. ఎవరికి వాళ్ళు మా అమ్మ ఫుడ్ బాగుంటుంది, మా అమ్మ ఫుడ్ బాగుంటుంది అని ఎందుకంటారు చెప్పండి? బికాజ్ వాళ్ళ అమ్మ ఫుడ్ వాళ్ళకి అలవాటు చిన్నప్పటి నుంచి. నేను మంచిగా ఉడకనిస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఓట్స్ కూడా వేసేస్తున్నాను ఇందులో, ఎక్స్ట్రా ఫైబర్. మీ అందరికీ సిలికాన్ స్పాచ్లో పెట్టానని కొంచెం అది ఉండొచ్చు. ఒక పక్కన పిల్లలు అంటున్నారు హెల్త్ అంటున్నారు, ప్లాస్టిక్ వాడుతున్నారు. బ్రాండెడ్ది వాడచ్చండి, మనం వాడే బ్రాండ్ బట్టి ఉంటుంది. అది మీ తృప్తి కోసం స్టీల్ తీసుకొచ్చింది. మనం పోసిన వెంటనే ఇంకా కలిపేసేయాలి, లేకపోతే ఈ మాత్రం అక్కడక్కడ చూడండి ఇట్లా గడ్డ కట్టినట్టు వచ్చింది. ఇదిగోండి ఇది ఇవి కూడా రాకుండా ఉంటాయి. పోసిన వెంటనే ఇట్లా తిప్పుతూనే ఉండాలి. పోసేసి తిప్పినా నేను కాదు, తిప్పుకుంటూ పోయాలి. ఒక్కసారి మిక్సీలో వేసి బర్రని తిప్పినా కానీ ఇది అయిపోతుంది. మనకు ఆ పిండి ఏదైతే ఉందో అది కొంచెం వచ్చేదాకా, ఉడికేదాకా. జొన్నపిండి రాగిపిండి ఉడకాలి కదండి. ఇట్ టేక్స్ అట్లీస్ట్ మినిమం 3 to 4 minutes. అదర్వైజ్ మనకి కడుపులో నొప్పులేస్తుంది సరిగ్గా ప్రాపర్గా ఉడకకపోతే. ఆ 3-4 minutes మనకున్న కన్సిస్టెన్సీని బట్టి మనం చేసేయచ్చు. ఇంకా కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి. టేస్ట్ కోసం కావాలనుకునే వాళ్ళు కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, వాము, పెరుగు అవన్నీ ఎవరి టేస్ట్లు వాళ్ళే. కానీ సింపుల్గా అయితే ఇంతే చాలు. మీకు ఒకవేళ పొరపాటున గడ్డ కట్టినట్టు అట్లా అనిపిస్తే కనుక చాలా సింపుల్ టెక్నిక్ అండి. కొంచెం చల్లారగానే ఒక్కసారి జ్యూసర్లో వేసి ఇట్లా ఒక్కసారి అన్నారంటే ఆ గడ్డలన్నీ కరిగిపోతాయి. కాబట్టి ఫస్ట్ సెకండ్ టైం మీరు గడ్డల గురించి టెన్షన్ పడకండి. ఇప్పుడు మనకి ఏం లేవు, అయిపోయింది. ఓట్స్ ఇవి చాలు, కట్టేస్తున్నా. ఇది చల్లారేటప్పటికి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ, ఇట్లా తాగటానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది.
ఒక మనిషి ఇది ఇద్దరికి వస్తుందండి. ఒక మనిషి రోజులో ఈ జావాని అలా తాగగలడా చెప్పండి మీరు. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో దించండి. ఇది ఎట్లా ఉందంటే సాంబార్ కన్సిస్టెన్సీ. ఇదిగోండి పిల్లలకి 1 year వచ్చేంత వరకు ఉప్పు వాడట్లేరు ఈ మధ్యన. అద్భుతమైన టేస్ట్, హెల్త్ రెండు అండి ఇది. పెద్దవాళ్ళకి, పిల్లలకి, ఆడవాళ్ళకి, స్త్రీలకి, పురుషులకి, గట్టిగా మాట్లాడితే మన ఇంట్లో మెయిట్స్ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు కదా. స్త్రీ ఆరోగ్యమే సొసైటీ ఆరోగ్యం కాబట్టి ఇదిగోండి ఇది తాగి చూపించండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. టేస్ట్తో పాటు హెల్త్ అనేది గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 2 eggs ఇది. మాట్లాడుకోవటాలు లేవు. ఇంత టేస్టీగా ఉంటుందా ఒక డ్రింక్ అనేది అనిపించింది నాకైతే ఇది తాగగానే. సూపర్ అంటే సూపర్ ఉంది. చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ 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 ప్లీజ్. మన ఆరోగ్యమే మన మహాభాగ్యం. ఏం చేయాలన్నా, ఏం ఎంజాయ్ చేయాలన్నా ముందు హెల్త్ ఉండాలి కదా. ఇది తాగండి ఒక్కటి బస్. మన మహాబల జావా రెడీ. చేస్తారు కదా. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ.